ఎంత ఉంది? నువ్వే లెక్క పెట్టు, నీకు తెలుసు కదా నీకు. లెక్క పెట్టు, ఒక్కటొక్కటి లెక్క పెట్టు. ఉందా? ఎంత ఉంది? 4000 ఉంది. ఓకే రమ్మ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, రమ్మ రా. రామ్ నువ్వు రేపు ఇందులో తీ బాబు, ఇందులైనా సరే సార్ ఫోటో. సరే సార్. ఓకే అమ్మా, గుడ్ లక్. నువ్వేం చేస్తావమ్మా? సరిగ్గా ఓకే ఇదమ్మా, ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటా ఎప్పుడు చేశారు ఇది? ఇప్పుడు ఎంత వాడుతున్నారు కరెంట్? సార్ మార్నింగ్ నుంచి జనరేషన్ 5.9 యూనిట్స్ వచ్చింది సార్, ఆల్మోస్ట్ 6 యూనిట్స్ వచ్చింది సార్. పర్ డే 2 కిలోవాట్ సిస్టమ్ 8 యూనిట్స్ వరకు జనరేట్ చేసే యావరేజ్ పవర్ వస్తుంది సార్. మనకు హాఫ్ డే అయిపోయింది కదా సార్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పవర్ 1 కిలోవాట్ పైన జనరేట్ అయింది సార్. 6 యూనిట్స్ జనరేట్ అయింది సార్ మార్నింగ్ 6 అంటే 8 అవుతుంది మినిమం. 8 అయితే ఎంత వాడుతున్నారండి? 130 యూనిట్స్ వాడుతున్నారు సార్ పర్ మంత్ సార్. 4 యూనిట్స్ యావరేజ్. 4 యూనిట్స్ వాడుతున్నారు. నెక్స్ట్ 4 యూనిట్స్ గ్రిడ్కి కనెక్ట్ చేశారా? చేశారా? చేశాం సార్. మీటర్ బై డైరెక్షనల్ మీటర్ పెట్టాం సార్. బై డైరెక్షనల్ మీటర్ పెట్టి చేశారు. సో దట్ దాంట్లో మిగిలితే వీళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే ఏం చేయాలని ఎస్సీలకి అయితే ఇమ్మని చెప్పాను యాజ్ ఎ పాలసీ. అప్పుడు ఒక 8, 320, 120 పోతే 200, 150 అన్న మీకు వస్తుందా నెట్గా? టోటల్ పర్ మంత్ 240 యూనిట్స్ జనరేట్ చేస్తాం సార్ మా 2 కిలోవాట్ సిస్టమ్. సో వీళ్ళు వాడుకునేది 130 వాడుకుంటాం సార్. 120 or 130 యూనిట్స్ రిమైనింగ్ మనం గ్రిడ్కి ఇంజెక్ట్ చేస్తాం సార్. అంటే 240 రూపాయలు వస్తుంది. ఎస్ సార్. 2 రూపీస్ 8 పైసా ఇస్తుంది సార్. ఇక్కడ 1 crore పెట్టి రోడ్లు వేయించాం సార్ ఈ గ్రామంలో. ఎప్పుడు కూడా నమస్కారం. నమస్కారం. తాడు ఫస్ట్ మంత్లోనే ఇచ్చారు సార్. కలెక్టర్ అని కలెక్టర్ గారు మేరీ పక్క రండి, మేరీ పక్క రండి, మేరీ పక్క రండి, కార్యకర్త రండి. ఇప్పుడు ఈ స్టోనా ఇది పేపరా? పేపరే కదా, పేపర్ అదే ఇది పేపరే కదా, పోతుంది కదా పేపర్. ఓకే, అందుకే నాకు డౌట్, అంత కలర్ఫుల్ గా వస్తుంది. 2 కిలోమీటర్లు వేసాను. ఇప్పుడు నమస్కారమ్మా. నమస్కారం. నమస్కారం. కూర్చో, కూర్చో. నీ పేరేంటి? మాట్లాడమ్మా. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డమ్మా.
మీరు ఎవరు ఉంటారు? మేము ముగ్గురు కూతురు 5 మంది. మీ అమ్మమ్మ. నీకు తమ్ముడా? మీ ఇద్దరు వాళ్ళ తమ్ముడు. ఎక్కడికి వెళ్ళారు? బిల్డింగ్లో పడితే వచ్చేసి కడుపు ఇంటికనే ఉన్నాను. బిల్డింగ్లో పడే సార్ నాకు కడుపు ఇంటికనే ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంత పంపిస్తుంది? నెలకు 4,000 4,000 పంపిస్తుంది. ఇంట్లో లెక్క 6,000 వస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాం, ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? పని ఉంటే పోతావు. ఎవరో ఒకరు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంత కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు? తెలీదు. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైంది. మొగుడు 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం తెచ్చి బయట ఉన్నారు సార్. వీడికి ఇంకొక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్. రమ్మంటే వస్తారు సార్.